హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నార్మల్ బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏంటంటే నేర్చుకొని కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. బ్యాక్ కట్ చేయాలా, ఫ్రంట్ ఫస్ట్ కట్ చేయాలా, ఏది ఏది కట్ చేయాలని కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఓకే, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఓకే గైస్, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బ్యాక్ పీసే మనం కట్ చేసుకోవాలి, ఫ్రంట్ కాదు. నార్మల్ బ్లౌజ్ ఇది. ఓకే, బ్లౌజ్ తీసుకొని మనకు ఇంపార్టెంట్గా బ్యాక్ సైడ్ అనేది ఇలా చెక్ చేసుకొని ఇలా నీట్గా చూసుకొని దాన్ని మనము బ్యాక్ పీస్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్ పీస్ని తీసి, అంటే ఏముందిలే బ్యాక్ పీస్ ఈజీ కదా, దీంట్లో ఏముంది అనుకుంటున్నారు. ఓకే గైస్, వచ్చిన వాళ్ళకు ఇది ఈజీగానే ఉంటుంది, కానీ రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఓకే, అది ఆ బ్యాక్ పీస్ అనేది మనకు ఇలా క్రాస్గా మనము ఇలా పెట్టుకొని ఇలా సర్దేసుకొని అంతా చెక్ చేసుకొని ఇట్లా బ్యాక్ పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఒక 2.5 ఇంచి అనేది మనం ఇలా మర్చి పెట్టుకోవాలి. ఇలా ఏంటంటే చాలామంది ఏంటంటే అక్కడ చేసే దగ్గర పైకన్నా వెళ్తుంది, కిందకన్నా వెళ్తుంది, అది కరెక్ట్గా తెలియలేదు అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అందుకే ఆ కన్ఫ్యూజ్ కోసము నేను ఇది పాయింట్ అనేది చెప్తున్నాను. ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఫ్రంట్ అనేది. ఇది అందరూ జాగ్రత్తగా తెలియని వాళ్ళు చూడండి. మనం ఇలా బ్లౌజ్ తీసుకొని దాన్ని మనము ఇలా రివర్స్ చేసుకొని, అది ఉంటుంది కదా మా షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర మనం ఇలా పాయింట్ కుట్టేసిండే పాయింట్ దగ్గర ఇలా ఒక పాయింట్ పట్టుకొని కింద మనకు పట్టింటారు కదా టక్ అనేది, ఆ టక్ దగ్గర మనం ఇలా పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ సైడ్ పీస్ పెట్టున్నాం కదా బ్లౌజ్ పైన, ఆ బ్లౌజ్ పైన ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. కొందరు ఏంటంటే పైన నుండి తీసేసుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే కింద ఎంత తీసుకోవాలి, కుట్లేక ఎంత అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది కొంచెం టచ్ ఉండేవాళ్ళు. మనం అప్పుడు ఏం చేయాలంటే ఆ 2 లైన్స్ గీసుకున్న తర్వాత కింద లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర మన షోల్డర్ అనేది అక్కడ పట్టేసుకొని మళ్ళీ కింద మనకు పాయింట్ పట్టింటాం కదా, అక్కడ ఆ పాయింట్ పట్టుకొని కింద ఇక్కడ మర్చున్నాం కదా, అక్కడ మనము ఇట్లా పెట్టేసుకొని అక్కడ ఒక పాయింట్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఇలా పాయింట్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొంతమంది ఏంటంటే పాయింట్ పెట్టి ఇక్కడ వదిలేస్తున్నారు, ఎగస్ట్రా తీసుకోవడం లేదు. కానీ అక్కడ అది ఆ కన్ఫ్యూజ్ అనేది చేయొద్దండి. మనకు కంపల్సరీ కుట్లేక కావాలి. కుట్లేక తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు చెస్ట్ అనేది పైకి అనేది వెళ్ళిపోతుంది, మనకు కరెక్ట్గా రాదు. ఆ పాయింట్ పెట్టుకున్నప్పుడు మనము ఎగస్ట్రా కూడా ఒక 1/4 ఇంచ్ అట్లా కొద్దిగా మనం పాయింట్ అనేది పెట్టేసుకోవాలి. కుట్లేకి పైన అలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రాక్టీస్ అనేది అందరికీ అవసరం. ఇది ప్రాక్టీస్ లేకపోతే ఇట్లా కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. తెలిసిన వాళ్ళకు కూడా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే గైస్, మరిన్ని వీడియోస్తో మరిన్ని టిప్స్తో మేము ముందుంటా. బాయ్, డన్, బాయ్.